సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జడమ రాజేష్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాధారాం రాజలింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధారాం రాజలింగం మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఇస్నాపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 17 వార్డు స్థానాల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు పోటీలో ఉంటారని, అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. శ్రావణి గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. వారు ఒక్కరుగా వచ్చి ఈరోజు ఎంతో మందితో మహిళలతోటి మమేకమై పార్టీలో ఏ బాధ్యత తప్పని చెప్పినా అప్పటి నుంచి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలో కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికలలో జనసేన పార్టీ ప్రధానమైన పార్టీతో పాటు మా జనసేన పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. దానికి తెలంగాణలో ఉన్నటువంటి 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ నాయకులు పార్టీ శ్రేణుల ఒత్తిడితోటి మేము రాష్ట్ర నాయకులకు కలిసి పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతో వారు ఆమోదం తెలపడంతో మేము జిల్లాల వారీగా కోఆర్డినేటర్ వేయడం జరిగింది. అందులో మెదక్ జిల్లాగా బాధ్యత నేను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గానికి మేము తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 ఏదైతే వార్డులు ఉన్నాయో ఈ మున్సిపల్లో దీనిలో దాదాపు 12 నుంచి 15 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాము. అన్ని గెలిచే దిశలో మేము మా ప్రయత్నాలు చేస్తున్నాము. మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను మా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రధానమైన పార్టీలకు ధీటుగా ఈసారి ఇక్కడ నుంచి మా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా ప్రయాణం మొదలుపెట్టాము. రాబోయే ఎన్నికలలో కూడా ప్రతి జనరల్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో జనసేన పార్టీ మా మున్సిపల్ కార్పొరేషన్లో తప్పకుండా మా జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది. ఇదే పద్ధతిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మా యొక్క జనసేన పార్టీ తరఫున చాలామంది అభ్యర్థులు ఆసక్తికరంగా ముందుకు వస్తున్నారు, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మా జెండా ఎగరవేస్తాం. నేను సమస్య పోరాడతానన్నప్పుడు రాష్ట్ర చిట్టుకోలో పిలిచి మరి ఎంపీసీడీ ఇచ్చారు సీట్ అమ్మాయికి. సో మనం ఎక్కడ ఉన్నా సరే 100% నిజాయితీగా ఉండి పార్టీ కోసం మనం కష్టపడతాము అంటే మాత్రం గుర్తించి 100% సీట్ వచ్చేది ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ. లాస్ట్ టైం అనుకోకుండా మనకి ఇక్కడ సీట్ మిస్ అయింది కొన్ని ఈక్వేషన్స్ మీద. కానీ ఈసారి మాత్రం 100% నా సాయశక్తుల నేను రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాను. ఇక్కడ ఎవరైతే ముందు నుంచి ఉన్నారో పార్టీ పైన అభిమానంతో వచ్చి ఉన్నారు 100% ఉంచుతున్నారో ఆ సాయశక్తుల్లో వీళ్ళందరికీ పార్టీ నుంచి బీఫామ్ పంపించి గెలిపించిన బాధ్యత తీసుకుంటున్నారు. పటాన్చెరు మనకి పటాన్చెరులో మనకు ఒక అవకాశం ఏముందంటే మనం జిహెచ్ఎంసీలో ఉంటాం, మున్సిపాల్లో ఉంటాం, లాస్ట్ కొన్ని పంచాయతీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి మున్సిపాలిటీలో మనం గెలిస్తే తెలంగాణలో మొట్టమొదట సింబల్తో గెలిచిన నియోజకవర్గం నుంచి పటాన్చెరు పేరు అన్నది ఇదే ఎఫెక్ట్ లేకపోతే మన జిహెచ్ఎంసీలో 100% మీరు సార్తో మాట్లాడి స్టేట్ ఇంజనీర్స్ తోటి పార్టీ వైస్ ప్రెసిడెంట్